ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు. నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈరోజే భాగస్వాములవ్వండి. 100% వాస్తుతో కూడిన లేఅవుట్, 30 feet 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఇంకుడు గుంతలు, ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు, పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం, ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా HMDA రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ MA మజీద్ బాబా గారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అందులో మీ వాటా ముందుగా పొందండి. మా విధానంపై నమ్మకం ఉంచండి. అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి. మీ నమ్మకమే మా ప్రాధాన్యం. సీల్ ఆఫ్ ట్రస్ట్. BSR వార్తలకు స్వాగతం. పండించిన పంట నీటిపాలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపారాజుపల్లి గ్రామంలో 3 రోజుల నుంచి కొడుతున్న వర్షం కురవడంతో రైతులు మార్కెట్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఆరుకాలం కష్టపడి ఎండనక వాననక కష్టపడి పోసిన ధాన్యం నీటిపాలైంది. రైతుల యొక్క బాధలు తట్టుకోలేని పరిస్థితిలో ఆశలు ఆవిరైపోయాయని ప్రభుత్వానికి రైతులు విన్నపం చేసింది. ఏమిటంటే తక్కువ ధరకైనా వరి ధాన్యం తీసుకుని రైతుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మొత్తం మునిగింది ఆనగొట్టి. స్థానిక ఎమ్మెల్యే దీన్ని పట్టించుకొని గవర్నమెంట్కి ఏదన్నా పెట్టి ఈ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. పచ్చి అయినా పర్వాలేదు, రైతులను ఆగం చేయొద్దు, దండం పెట్టి చెప్తున్నాం. తక్కువ ధరకు ఇక 10 రూపాయలు తక్కువైనా నష్టం లేదు, కానీ పచ్చి కొట్టండి. చూడండి, 6 నెలలు కష్టం చేసి మేము ఆగమైపోయినాం. ఒడ్లు నాని మొలకలు వస్తున్నాయి. మా బాధ చూడండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆదుకోవాలని మళ్ళీ కోరుతున్నాం. రైతులము 6 నెలలు కష్టపడాం. మాకు పెట్టుబడి అయింది. మాకు పెట్టుబడి కూడా వస్తలేదు. వరదొచ్చి ఆరలొచ్చి ఆగం అయిపోతున్నాం. రైతులకు ఏం లేదు, మొత్తం కొట్టుకోపోతున్నాయి. వడ్లని మొత్తం పరిస్థితి ఆగవాగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించాం. మీరు ఆదుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నమస్కారాలు. మీకు మమ్మల్ని ఆదుకోవాలి. మీరు అంతే. కోటి ధన్యవాదాలు.